చేస్తామని చెప్తూ ఉన్నాం. 2020న కరోనా సమయంలో పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా లేని టైంలో రైతుల 3 చట్టాలు, ఈ 3 కార్మిక చట్టాలను తీసుకొచ్చారు, కార్మిక కోడ్లను. అంతకుముందే 2019లోనే బేస్ కోడ్ తీసుకొచ్చారు. కానీ ఇప్పటిదాకా అమలు జరపకుండా రేపు 1వ తారీఖు నుంచి అమలు జరుపుతా అంటే ఎందుకు తెలుసా? ఆందోళన ఫలితంగా రైతులు ఢిల్లీ చుట్టుముట్టి కరోనా కాలంలోనే 700 మంది పైన చనిపోయి సంవత్సరంన్నర సుమారుగా కూర్చొని ఆ చట్టాన్ని వెనక్కి నెట్టారు. చెట్టుకొకరు పుట్టకొకరున్న రైతులే వెనక్కి నెట్టగలిగితే శ్రమోడ్చి ఉత్పత్తులు సృష్టించే శ్రామిక వర్గం వెనక్కి నెట్టలేదా? ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న ఆయిల్లో కానీ పవర్ జనరేషన్ దగ్గర కానీ కార్మికులు సమ్మెలో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. గుజరాత్లో సూరత్ దగ్గర సమ్మె జరుగుతూ ఉంది, బీహార్లో సమ్మె జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల ఆంధ్రాలో సమ్మె జరుగుతూ ఉంది, అనేక చోట్ల. ఎందుకు అంటే 12 గంటలకి మేము పనిచేయం, భద్రత లేదు, మేము 8 గంటలే పనిచేస్తామని కొట్లాడుతున్న దశ ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తాం. రేపు 1వ తారీఖు తర్వాత మనం చేసే 8 గంటలు కాదు, 12 గంటలు. 139 సంవత్సరాలకు పూర్వమే రక్తాన్ని గడిపి 8 గంటలు సాధించి వాళ్ళ చొక్కాన్ని నింపి రక్తంతో దంచిన చొక్కాని ఎర్రజెండాగా మన చేతికిచ్చాడు. ఈ దుర్మార్గులు ఇప్పుడు 8 గంటలు 12 గంటలు చేస్తుంటే సహించి కార్మికులుగా ఊరుకుంటారా, వ్యతిరేకిస్తారా అనే విషయాన్ని ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా. సమ్మె చేసే హక్కు లేదు. బ్రిటిష్ వాడు ఉండగానే ఈ దేశంలో మనం యూనియన్ పెట్టుకునే హక్కు సాధించుకున్నాం 1926లో. వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్, యాక్సిడెంట్ అయితే ఇచ్చేది లేదు. ఓపెన్ కాస్ట్లలో ఈ మధ్య కాలంలో కూడా ఒక 10 సంవత్సరాల క్రితం మట్టి కింద కప్పెట్టే వాళ్ళు చచ్చిపోతే రికార్డ్ చేయకుండా వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడిన తర్వాత వచ్చింది. అప్పుడు కూడా బ్రిటిష్ హయాంలోనే 1923లో వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1936లో తీసుకొచ్చినాం. 48లో స్టాండింగ్ ఆర్డర్స్ కాపీ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన చట్టాలన్నీ మన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన ఈ దేశంలో వస్తూ ఉన్నాయి. అయినా సిగ్గులేని ఈ పార్లమెంటులో ప్రభుత్వాలు ప్రకటించే విషయాన్ని పరిశీలించండి. 90 కోట్ల మందికి మేము తెల్ల కార్డులు ఇచ్చినామని సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల తర్వాత ఇంకా ఇంతమంది పేదవాళ్ళు ఈ దేశంలో ఉన్నారనే విషయాన్ని గమనించండి. అయినా రక్తాన్ని చెమటగా మార్చు ఉత్పత్తులు సృష్టిస్తున్న శ్రామిక వర్గం హక్కుల కోసం నిలబడుతుంటే వచ్చిన హక్కులు తీసేయడానికి వీడేవాడు. ఈ లేబర్ ఆఫీస్ నామినల్ లేబర్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. లేబర్ ఇన్స్పెక్టర్ ఏమవుతాడు? కన్సిల్యూషన్ ఆఫీసర్ అవుతాడు. ఏమంటారు, ఇద్దరిని కూర్చోబెట్టి ఫెసిలిటేటర్ అటవాడు. ఫెసిలిటేటర్ అయితే ఏం హక్కు ఉంటుంది? ఏమీ లేదు. మేము అది తెస్తున్నాం. అసలు లేబర్ డిపార్ట్మెంట్నే రద్దు చేసిన తర్వాత ఏ హక్కులైనా ఉంటాయా? ఉండే పరిస్థితి లేదు. అట్లే సమ్మె చేయాలంటే కూడా చాలా సమస్యలు. ఎన్నికైన యూనియన్ కూడా 51% గెలిస్తేనే యూనియన్ మాట్లాడటానికి ఉంటుంది. 51% పైన ఓట్లు రావాలట. మరి ఈ గడ్డ మీద కూర్చున్న ఈ దున్నపోతులందరూ 1 ఓటుతోటి, 2 ఓట్లతోటి, 5 ఓట్లతోటి, 10 ఓట్లతోటి గెలిచినా ఉంటుంది హక్కు. మరి కార్మిక వర్గం యూనియన్ గెలిస్తే మాత్రం మాట్లాడటానికి లేదట. అసలు యూనియన్గా 30% ఓట్లు ఉంటేనే యూనియన్ తోటి మాట్లాడేదట. ఇంతకుముందు రిజిస్టర్ ట్రేడ్ యూనియన్ 7 ఉంటే చేయొచ్చు, ఇవాళ 10% ఉండాలి. ఆ 10% కూడా అప్లై చేసిన తర్వాత మేనేజ్మెంట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. వీళ్ళందరూ నా కార్మికులేని అది పర్మిషన్ ఇస్తేనే యూనియన్ రిజిస్ట్రేషన్ అట్ట. ఇట్లాంటి అనేక ఒత్తిళ్లు యూనియన్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, సమ్మె చేసే దగ్గర నుంచి, వేతనాల దగ్గర నుంచి, 10 గంటల దగ్గర నుంచి అన్నిటిలో కోతలు తీసుకొచ్చి ఉన్న చట్టాలని మార్చి మేము ఎవరి కోసం తెచ్చినామంటే గిగ్ కార్మికుల కోసం లేదా ఊబర్ వీళ్ళందరి కోసం. ఇప్పుడేం నిద్రపోయారా? ఈ ఊబర్ కారు మనది, పెట్రోల్ మనది, మనిషి మనది. వాడు బుక్ చేసినందుకే 30-40% తీసుకుంటా ఉంటే ఏం చేస్తూ ఉన్నట్టు? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికైనా వాళ్ళని కార్మికులుగా గుర్తించి కాగితం ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. మరి ఇలా ఇలాంటి స్థితిలో వాళ్ళకేదో సేవ చేస్తారంటే ఎవరు అమలు జరుపుతారు? లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేసి ఎవరిని అమలు జరుపుకుంటావు? అందుకే ఇట్లాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక పూట చెప్తే సరిపోయే అంశాలు గతంలో కార్మికవర్గం కొట్లాడి తెచ్చుకున్న అంశాలని ఇవాళ రద్దు చేస్తున్న స్థితి ఉంది. అందుకే ఈ రద్దుకు వ్యతిరేకంగా ఇది అమలు జరపడానికి లేదు. కనీసం మా రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొన్ని అమలు జరుపుతూనే ఉన్నారు. మన రాష్ట్రంలో దీన్ని అమలు జరపొద్దని అసెంబ్లీ కూడా తీర్మానం చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో అమలు జరపొద్దని మనం ఇవాళ మన నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మొన్న 16వ తారీఖున కలెక్టరేట్లను ముట్టడించాం. ఇవాళ లేబర్ కమిషనర్ దగ్గరికి వచ్చాం. మన వాళ్ళు మిత్రులు కొంతమంది, మన జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా గవర్నర్ని కలవడానికి పోయారు. అక్కడి దాకా పోయి మెమోరాండం ఆమె లేదంటే గవర్నర్ లేదట, టైం ఇచ్చారట, తర్వాత కలుస్తామని వాళ్ళు వస్తున్నారు అక్కడి నుంచి.
అట్లా మనం నిరసనంతో చెప్తా ఉన్నాం. ఇక్కడ కూడా నిరసనకు వచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మనం కార్మికులం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి కార్మికులకు వారసులం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పోట్లాడి రక్తాన్ని వడిపి ఉద్యమాలు సృష్టించి హక్కులు సాధించారు. ఆ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనం ఇవాళ కార్మికులం భవిష్యత్ తరానికి మార్గదర్శకంగా ఉండాలని అలాంటి ఉద్యమాల్లో ఉన్న గుర్తు అంటేనే పోరాటంలో పుట్టింది, పోరాటంలో పెరిగింది, పోరాటం ఉంది. అందుకే అలాంటి జెండా ఎత్తులని ఉద్యమాల్లో వెనుకడిగేయాలని, ఉద్యమాలు సృష్టిస్తారని, ముందుకు తీసుకొచ్చారని, లేబర్ కోడ్ల రద్దు కోసం కూడా ఉద్యమాలు చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ఓకే కామ్రేడ్స్.